అర్మాడా అనే ఏలియన్ మన గ్రహం మీద దండయాత్ర చేశాం. ఒక మానిస్టర్ తర్వాత ఇంకొక మానిస్టర్ వరుసగా దాడి చేయడంతో భూగ్రహం భయంతో వణికిపోయింది. ఈ కొత్త దాడిని ఎదిరించడానికి పవర్ రేంజర్స్ సూపర్ మెగా ఫోర్స్ గా మారడం కోసం లెజెండరీ రేంజర్స్ యొక్క శక్తులను సొంతం చేసుకోవాల్సి వచ్చింది. చెప్పండి గోసై, నన్ను పిలిచారా? నాకేదో కల్తీగా అనిపిస్తోంది. మన వాతావరణంలోకి ఏదో ప్రవేశించింది. అది ల్యాండ్ అయిందో క్రాష్ అయిందో అర్థం కావడం లేదు. నిజంగానా? Rangers ఎప్పటికీ మెగా ఫోర్స్ కలిసి వస్తుంది. Power Rangers Mega Force. ఈ పనికిమాలిన కమాండర్స్ నాకు ఓటమిని అందిస్తున్నారు. నాకు తెలుసు, ఈ మానవ జాతిని అంతం చేయాలంటే నేను కొత్త ఎక్స్బాక్స్ ని పంపించాలి. మీ ఇష్ట ప్రకారం చేయండి. ఇప్పటికే ఆ గ్రహాన్ని అంతం చేయడానికి ఎంతో మందిని పంపించాం. ఒకవేళ మన సైన్యం అంతటిని పంపించినా వాళ్ళని నడిపించే నాయకుడు లేకపోతే ప్రయోజనం ఏంటి? అంతమంది సైన్యం ఉన్నప్పుడు నాయకులు ఎందుకు? నన్ను అనవసరంగా ప్రశ్నించకండి. ముందు ఎక్స్బాక్స్ ని పంపించండి. అయినా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎప్పుడు నాకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. నాకంటే గొప్పవాళ్ళని మీతో ఎవరైనా చెప్పారా? ఈ క్లాస్ చాలా సరదాగా ఉంటుంది. నేను వచ్చే దారిలో నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం దాటొచ్చిన వాటన్నిటిని గమనిస్తే మనం స్కూల్లోకి అడుగు పెట్టడం అనే అనుభవం చాలా గొప్పదిగా గుర్తు పెట్టుకోవాల్సిందిగా అనిపించింది. కొంతకాలం క్రితం మన ప్రపంచం యొక్క భవిష్యత్ అంతా చాలా అస్థిరమైన పరిస్థితిలో ఉండేది. జీవోత్సవాల్లా సమాధిలా మారిపోయిన ఆ పరిస్థితి నుంచి మనం మళ్ళీ మామూలు జీవితాల్లోకి దినచర్యల్లోకి రాగలిగాం. అవును, థ్యాంక్స్ టు ద పవర్ రేంజర్స్. లేదు, పవర్ రేంజర్స్ వాళ్ల పని వాళ్ళు చేశారు. స్కూల్ని మళ్ళీ తిరిగి కట్టడం గురించి వస్తే ఆ పని చేసిందెవరు? ఇక్కడున్న ప్రతి ఒక్కరూ. అవును, మిగిలిన నగరాన్నంతా కట్టిన విషయానికొస్తే ఆ పని చేసిందెవరు? మీలాంటి మామూలు మనుషులే గాయస్. ఒకవేళ రేంజర్స్ లాంటి వాళ్ళు లేకపోయినా మనలో ఉన్న ప్రతి వ్యక్తి మన దేశాన్ని కాపాడుకోవాలి. త్వరగా బయటికి పోరండి. ఏమైంది? స్కూల్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి, కానీ ఎక్స్బాక్స్ అటాక్ చేస్తున్నారు. నేను హోప్ డిస్ట్రిక్ట్ మీద వస్తున్నా. ఏమైంది ఇక్కడ? వాళ్ళ మీద దాడి జరిగింది. అసలు ఇక్కడ ఏమైంది? వీళ్ళందరినీ ఎవరు కాపాడారు?
రండి. ఏంటి మరో ప్లాటూన్ పడిపోయిందా? ఇంకా ఎక్స్బాక్స్ ని పంపించండి. నాకంటే తెలివైన వాళ్ళమని ఆలోచించడం మానేయండి. మళ్ళీనా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు ఈ పని చేస్తున్నది ఎవరు? ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉంది. నాకు విషయం అర్థం కావట్లేదు. వీళ్ళందరినీ కాపాడుతున్న వాడు అసలు ముందుకెందుకు రావట్లేదు? అసలు ఈ ఎక్స్బాక్స్ మీద దాడి చేయగలిగి వాళ్ళని పడేసే ధైర్యం దమ్ము ఎవరికున్నాయి చెప్పు. అసలు ఈ పని చేస్తున్నది ఎవరో మనం ఎలాగైనా కనుక్కోవాలి. సారీ. సారీ. దిగేం కాలేదుగా? బానే ఉన్నాను. మరి మీరు? ఏం కానందుకు సంతోషం. మళ్ళీ సారీ. ఈ రోజు మనం అసలు ఏం పని చేయకుండా ఇలా ఉండడం నాకు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తోంది. నాకు తెలుసు, కానీ వాళ్ళు ఆర్మడా మీద దాడి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏం జరిగిందో తెలుసుకోవాలండి. ఈసారి మీ అందరికి ఫ్రోయస్ నేను తీసుకొస్తాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ టైం నేను ఇప్పిస్తాను. నెక్స్ట్ టైం మీలో ఎవరైనా నాకు అప్పిస్తారా? మీకు కావలసినవి ఒక క్షణంలో తీసుకొస్తాను ట్రాయ్. మరేం పర్వాలేదు. ఏంటో చెప్పు. వాళ్ళని ఎవరు ఓడించుంటారు? మనకి మళ్ళీ కాల్ వచ్చింది. మరి ఫ్లోయా సంగతి ఏంటి? వెళ్దాం పద. వీళ్ళు ఎప్పుడు ఇంతే. ఛే. ఏంటిది? మనం మళ్ళీ ఆలస్యంగా వచ్చాం. ఆ ఎక్స్బాక్స్ అన్ని అప్పుడే వెళ్ళిపోయాయి. కమాన్, కనీసం వీళ్ళకైనా సాయం చేద్దాం. మీకేం కాలేదుగా? ఈ స్ట్రాటజీ ఏమీ పనిచేయలేదు. నాయకులు లేకుండా ముందే చెప్పాను కదా, ఎక్స్బాక్స్ ఈ పని చెయ్యలేరని. వాళ్ళని ఒక నాయకుడితో పాటు పంపించవలసింది. అది ఒక కొత్త ప్లాన్ తో. నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు కమాండర్ ని కొత్త ప్లాన్ తో పంపండి. మీరు మహామేధావి. ఎక్స్బాక్స్ ను ఓడించింది ఎవరో తెలుసుకోగలిగావా? నేను ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల కాలేదు. అసలు ఏం జరిగింది? ఎవరి పని చేశారు? అతనికి చాలా దెబ్బలు తగిలే చూసావా? కానీ అతను చాలా గొప్పోడు. అసలు ఇక్కడ ఏం జరిగిందో మీరు చూసారా? చాలా అద్భుతం. అవి అందరి మీద దాడి చేస్తున్నాయి. మేమంతా మా పని అయిపోయింది అనుకున్నాం. ఆ సమయంలోనే అతను వచ్చాడు, మమ్మల్ని కాపాడాడు. ఎవరతను? అతను సిల్వర్ రేంజర్. ఎవరు? ఏంటి సిల్వర్ రేంజర్? ఏంటి? సిల్వర్ రేంజరా? కమాన్, అలాంటి వాళ్ళు ఎవరు అయితే లేరు. మరి వీళ్ళని ఎవరు ఓడించినట్టు? బయలుదేరుతున్నా. ఈసారైనా అక్కడికి మనం ముందు వెళ్ళాలి. ఇప్పుడు మనం సర్వనాశనం చేయబోతున్నాం. నీ పార్టీ టైం అయిపోయింది మాన్స్టర్. మీరు వచ్చేసారా? ఎక్స్బాక్స్ ని మీరు ఓడించడం ఫ్రెండ్స్ కి నచ్చలేదు. అందుకే ఈసారి మిమ్మల్ని అంతు చేయమని నన్ను ఆ పంపించారు. ఎక్స్బాక్స్ ని ఎవరు ఓడించారో తెలియక మనలాగే వీళ్ళు కూడా జిట్టు పీకుట్టున్నట్టున్నారు. దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు వీళ్ళ సంగతి చూద్దాం. ఇది మార్కింగ్ టైం. Megaforce Red. Megaforce Yellow. Megaforce Black. Megaforce Pink. మెగాఫోర్స్ బ్లూ. వాళ్ళ దగ్గర ఏదో బాంబ్ గా ఉంది. వాళ్ళు మనల్ని అటాక్ చేయక ముందు మొత్తంగా నాశనం చేసి తీరాలి. అవును. మీరేం దిగులు పడకండి పిల్లలు, మేము ఇంకా దాన్ని ఆన్ చేయలేదు. అది మిమ్మల్ని మసి చేయడానికి ఇంకాస్త టైం ఉంది. డివైస్ తీసుకోండి. ఎలాగో వీళ్ళకి మనం ఓడిస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటిది? నాతోనే జోకులు వేస్తున్నారా? మర్యాదగా దాన్ని ఇచ్చేయి. వీడు అయిపోయాడు. లేకపోతే ఎవరో ఒకరు వాడిని పట్టుకోండి త్వరగా. అబ్బా, నాకు చాలా కోపం వస్తుంది. ఏమిటి మీ నగరాన్ని మీరు కాపాడాలనుకోవడం లేదా, లేదంటే ఓడిపోయాలని ఒప్పుకుంటున్నారా? ఇక నేను సహనాన్ని కోల్పోతున్నాను.
కానీ మనం వాడిని ఇక్కడ నుంచి పంపించాలి. మనకి ఇంకా ఎక్కువ పవర్ కావాలి. సూపర్ మెగా ఫోర్స్ రెడ్, సూపర్ మెగా ఫోర్స్ బ్లూ, సూపర్ మెగా ఫోర్స్ yellow, సూపర్ మెగా ఫోర్స్ గ్రీన్. సూపర్ మెగా ఫోర్స్ పింక్. దుష్టుల్ని శిక్షిద్దాం. మనం ముందుకు వెళ్ళి ఆ డివైస్ ని సొంతం చేసుకోవాలి. మిమ్మల్ని ఆపడానికి నాకు ఆయుధాలు అక్కర్లేదు. ఒంటి చేస్తూనే మిమ్మల్ని అంతం చేస్తాను. వెళ్ళండి ఎక్స్బాక్స్, వాళ్ళని పట్టుకోండి. మీలాంటి వాళ్ళని చిత్త కొట్టడం మాకేమీ పెద్ద కష్టం కాదు. వీళ్ళ సంగతి నేను చూస్తాను. ఇది కావాలా? తీసుకోండి తీసుకోండి తీసుకోండి. రండి. ముందు ఆటలు ఆపి ఆ డివైస్ లో టైమర్ ని చెక్ చేయి. ఇది పేలిపోతుంది. వీల్లేదు మూర్ఖులరా, అది వాళ్ళ మీదకి విషయాలు కదా. చూడబోతే గార్గిక్స్ కూడా ఓటమితో వెనుదిరిగేలా ఉన్నాడు. మనం ఆశపడినట్టు అతని డివైస్ ఆ రేంజర్స్ ని అంతం చేయలేకపోయింది. ఇప్పుడు మనం మరో కొత్త ప్లాన్ వేయాల్సిందే. నాకు తెలుసు నా ప్లాన్ మంచిదని. ఇప్పుడు గుంపులు గుంపులుగా ఎక్స్బాక్స్ ని రంగంలోకి దింపండి. ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలు వచ్చేది నాకు మాత్రమే. పవర్ రేంజర్స్ మీద మనం మరింత ఒత్తిడిని తీసుకురావాలి. అప్పుడే వాళ్ళు చేతకాని వాళ్ళలా లొంగిపోతారు. వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకోండి. ఇంకా ఎక్కువ వచ్చారు. వాళ్ళకి ఇప్పటికే బుద్ధి వచ్చింటుంది అనుకున్నాను. వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. వీళ్ళకేం అర్థం లేదా ఏంటి? మనం ఇప్పుడు సూపర్ మెగా మోడ్ లో ఉన్నా సరే వీటితో బేగలేకపోతున్నాం. ఒక్కళ్ళని అంతం చేస్తే ఇంకో ఇద్దరు వచ్చి నిలబడుతున్నారు. ఇంకా లేచామంటే అంతే. ఇక వీళ్ళందరూ అయిపోయినట్టే. నాయకుడి సంగతి చూస్తాను. పద, నేను వస్తున్నా. ఏంటది? మీరు ఎక్కడే ఉండండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నేను నమ్మలేకపోతున్నాను. సిల్వర్ రేంజర్ నిజంగానే ఉన్నాడనమాట. అతను అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? అదిగా లేక కొట్టు. పవర్ రేంజర్ గెలా పవర్ అని చూపించు. కానీ అక్కడ ఏం జరుగుతోంది? అద్భుతం. ఎవరైతే చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు కదా. నిజమే. ఇది మా గ్రహం. మీ దుర్మార్గాన్ని ఇక్కడ సాగనివ్వం. సూపర్ స్పియర్ బ్లాస్టర్. సూపర్ సిల్వర్ స్పియర్. నాకు దొరకకపోయినా నేను ఈ ప్రపంచానికి ఒక మంచి అవకాశం ఇస్తాను. నేను ప్రాణాలతో ఉండటం మీ దురదృష్టం. నిజంగా చెప్తున్నాను, అతను చాలా సూపర్ గా ఫైట్ చేస్తున్నాడు. వాళ్ళందరినీ ఒంటి చేత్తో ఓడించాడు. అద్భుతం. ఇక మిగిలింది మీరు చూసుకోండి. అతను ఎక్కడికి వెళ్తున్నాడు? అయినా అతను ఎవరై ఉంటాడు? కూల్ ఫ్రెండ్స్. ఏంటి? ఎవరు? ఎలా? సిల్వర్ రేంజరా? గార్గిక్స్ ఘోరంగా ఓడిపోయాడు. ఈ కొత్త శక్తిని ఎదుర్కోవాలంటే అతనికి ఇంకా ఎక్కువ శక్తి కావాలి. నిజమే కావచ్చు. లెవేరా, అది నీ బాధ్యత. అతన్ని అప్గ్రేడ్ చేయి, ఇంకా శక్తివంతుడు చేయి. మీరేం దిగులు పడకండి, అతని దగ్గర రహస్య ఆయుధం ఉంది. ఇంతటితో అయిపోలేదు రేంజర్స్. మిమ్మల్ని అడ్డుకోవడానికి ఆశ్చర్యపరిచే ఆయుధం నా దగ్గర ఒకటి ఉంది. అలాగా? నీ ఒక్కడి దగ్గర మాత్రమే కాదు, మనం గేమ్ మొదలు పెట్టాలి. రైట్, లెజెండరీకి మారుదాం. నీకేం కాలేదుగా? అయ్యిందా? ఇక రండి, నా దెబ్బ మీకు రుచి చూపిస్తాను. ఏంటి? ఏదో ఒక ఫోర్స్ ఫీల్డ్ లా ఉంది.
ఏదో ఒక ఫోర్స్ ఫీల్డ్ కాదమ్మా. మీరు ఏది నా మీద విసిరినా అది అడ్డుకునే ఫోర్స్ ఫీల్డ్ అమ్మా. మీరు ఎంత ప్రయత్నించినా నన్ను ఓడించలేరు, గాయపరచలేరమ్మా. మేమంత త్వరగా ఓడిపోయే వాళ్ళం కాదు. కమాన్! ఈ రేంజ్ సంకల్పం చూస్తుంటే మెచ్చుకోవాలనిపిస్తోంది. కానీ ఆ ఫోర్స్ ఫీల్డ్ వాళ్ళు దాన్ని దాటి రావాలంటే ఎంతో కష్టపడాలి. Guys, పట్టు వదలొద్దు, మన శక్తి అంతా చూపిద్దాం. ఇది చాలా కష్టంగా ఉంది. వీడెవడో చాలా బలంగా ఉన్నాడు. వాడి దగ్గర దెబ్బలు తిని తిని విసుకొస్తాను. ఇక వాడిని అంతా చేసేస్తాను. వాడు అయిపోయాడు. వెళ్ళదు. ఏంటిది? పదండి, ఫోర్స్ ఫీల్డ్ బ్రేక్ అయింది. కానీ నేను కాలేదుగా. నేను ఇప్పటికి వెళ్తున్నాను రేంజర్స్, కానీ ఇంకోసారి వస్తాను, మిమ్మల్ని అంతం చేస్తాను. కొద్దిగా తప్పించుకున్నాడు. నాకు తెలిసి వీడి ఫోర్స్ ఫీల్డ్ ని నేను బ్రేక్ చేశాను అనుకుంటాను. ఏంటి పారిపోయొచ్చావా? నువ్వు జోక్ చేస్తున్నావా? పరిస్థితులు క్లిష్టంగా మారిపోయినప్పుడు పారిపోవడమే మంచిది అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు ఫ్రెండ్స్, కానీ నా ఫోర్స్ ఫీల్డ్ బ్రేక్ అయిపోయింది. ఇక వేరే దారి లేక పారిపోయి వచ్చేసాను. ఒకవేళ రేంజర్స్ నీ బలహీనతను గ్రహిస్తే నువ్వు ముందు ముందు వాళ్ళని ఎలా ఓడించగలవు? మనం మరో మార్గం వెతుకుదాం. అలా వెతుకుతూనే ఉందాం. అవును, ఈ పరిస్థితి నువ్వే చక్కదిద్దబోతున్నావు. మళ్ళీ తిరిగి ఆ గ్రహానికి వెళ్ళు. పని పూర్తయ్యేంత వరకు తిరిగి ఇక్కడికి రాకు. వెళ్ళు. అలాగే ఫ్రెండ్స్. అసలు అలా చేయడానికి వాడికి ఎంత ధైర్యం? వాడు చేసిన పనికి వాడే బాధపడుతున్నట్టున్నాడు ప్రిన్స్. ఏంటి నువ్వు అనేది? అతని ఫోర్స్ ఫీల్డ్ గాని, అతను వేసిన కొత్త పథకం గాని ఆ రేంజర్స్ అంతం చేయడానికి, కానీ రెండింటిలోనూ అతను ఓడిపోయాడు. అతని ఓటమిని గాని అతని భావాలు గాని మనం పట్టించుకోనక్కర్లేదు. నేను వెళ్ళి ఇప్పుడు వాడిని అంతం చేయబోతున్నా. వద్దు, ఆగండి. అతనికి ఉన్న షీల్డే అతని అంతం చేస్తుంది అనుకుంటాను. లేవీరా, చెప్పండి ప్రిన్స్. దగ్గరకు రా. ఆ రేంజర్స్ ని శాశ్వతంగా అంతం చేసే ప్లాన్ నా దగ్గర ఉంది. మరి ఆ మిగిలిన రేంజర్స్ సంగతి ఏంటి? అతను ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? ఇదిగోండి మీ ఆర్డర్. థ్యాంక్ యూ. సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. నా షిఫ్ట్ అయిపోయింది, నేను బయలుదేరుతున్నాను. గుడ్ వర్క్, మళ్ళీ కలుద్దాం. హే, ఇక్కడ చేరిన కొత్త వెయిటర్ ఎవరు? అంతగా ఐడియా లేదు, కానీ మనం ముందు ఆ మాన్స్టర్ గురించి ఆలోచించాలి. నేను అనుకోకుండా అతని కాలర్ దగ్గర గుద్దినప్పుడు అతని ఫోర్స్ ఫీల్డ్ బ్రేక్ అయిపోయింది. అయితే ఆ కాలరే ఫోర్స్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తోంది. అవును, అందుకే అతను పారిపోయి ఉంటాడు. అవును, తను మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. అతనికి రక్షణ అదే, బలహీనత కూడా అదే అనుకుంటాను. మంచి పాయింట్. ఈసారి మనం అతనిపై అటాక్ చేసేటప్పుడు ఎలాగైనా వెనక కాలర్ భాగం మీద అటాక్ చేయాలి. మళ్ళీనా? అవును, మనం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. పదండి వెళ్దాం. అదిగో అక్కడ ఉన్నాడు. రేంజర్స్ వచ్చేసారు. నువ్వు ఆ మార్పుని గమనించావా? ఆ? చూస్తున్నాను. అతని కాలర్ వెనక భాగాన్ని పటిష్టంగా చేసుకుని వచ్చినట్టున్నాడు. అవును, అతను చాలా ఇంప్రూవ్ అయినట్టున్నాడు. ఒకసారి బ్రేక్ చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ చేద్దాం. అందరూ అదే పనిలో ఉండండి. కాలర్ మీద దాడి చేయండి. ఏమిటి ప్రిన్స్, గోల్బెక్స్ కి మీ ప్లాన్ అమలు పరచమని చెప్పలేదా? లేదు, నా ప్లాన్ అతన్ని చీకట్లో ఉంచడం మాత్రమే. రేంజర్స్ అతని బలహీనతను కనిపెట్టి దాని మీద దాడి చేస్తారని నాకు తెలుసు. అందుకే లివియారాకి ఆజ్ఞాపించాను. అతని కాలర్ పటిష్టంగా ఉన్నట్టు కనిపించేలా చేయమని చెప్పాను. అందులో నేను ఒక రహస్యాన్ని కూడా దాచి ఉంచాను. ఏంటది? ఆ రహస్యం ఏంటంటే రేంజర్స్ ఆ కాలర్ మీద దాడి చేసినప్పుడు అది పేలిపోతుంది. ఏంటి? ఆ రేంజర్స్ అర్థం చేయడానికి
మీ విశ్వాసపాత్రమైన నాయకుడు ప్రాణాలు బలిస్తున్నారు. ఆ రేంజర్స్ ని అంతం చేయడం కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు నాశనం అవడానికి ఇంకా ఎక్కువ సమయం లేదు. మీరు నన్ను ముట్టుకోలేరు. అర్థమైందా? ఫ్రెండ్స్, అతను కాలర్ మీద దాడి చేయడానికి నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక్క నిమిషం, ఇది చాలా సులభంగా అనిపిస్తోంది. నువ్వు పొరపాటు చేస్తున్నావు రాజ్. అతను ఇప్పుడు వెనక్కి తోయండి. మంచి పని చేశారు గాయస్. ఇప్పుడు నాకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. క్షమించండి గాయస్, ఇప్పుడు మనం తన కాలర్ మీద దాడి చేయకూడదు. నన్ను నమ్మండి. నమ్మాలా? అసలు నువ్వెవరో కూడా మాకు తెలీదు. అవును, అసలు వీళ్ళు ఎప్పుడేం చేస్తారో మనకు తెలియదు. మూర్ఖులారా, మీకు ఎక్కడ కావస్తే అక్కడ దాడి చేయండి. మీరు నన్ను ఏమి చేయలేరు. వాడిని నేను చూసుకుంటాను. లేదు, ఈ గ్రహం తన సంరక్షణలు పోగొట్టుకోవడానికి నేను ఒప్పుకోను. నేను ఓటమిని ఒప్పుకోను ఎప్పటికీ. అతను మన వైపు లేకపోతే ఇంత బాగా ఎందుకు ఫైట్ చేయాలి? రేంజర్స్, ఈ కాలర్కి అందరూ దూరంగా ఉండండి. కింద కొంగండి. మై గాడ్, కొద్దిలో తప్పించుకున్నాం. వీల్లేదు. మొదటిసారిగా నాకు మంచి ఐడియా వచ్చింది, అది ఫెయిల్ అవడానికి వీల్లేదు. అందరం కలిసి వాళ్ళని అంతం చేయాలనుకుంటున్నావు, కానీ ఎందుకు ఇది కష్టమైపోతుంది? ఏంటి? ఆ పిల్స్ నన్ను మోసం చేశాడా? అవును, అర్ముడా ఎంత మోసకరమైందో ఇప్పటికైనా నీకు అర్థమైందా? కానీ ఇంకా నేను నీ మీద జాలి చూపిస్తున్నాను. ఇతను నిజంగా చాలా మంచివాడు, నీతిపరుడు. అవును, నిజంగానే. అతనికి ఏం కావాలో తెలుసుకునేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను అంతం చేస్తాను. సూపర్ మెగా ఫైనల్ స్ట్రైక్. అసలు అతనికి ఆ రేంజర్ కి ఎలా దొరికింది? ఫైనల్ స్ట్రైక్. సూపర్ సిల్వర్ స్పియర్. ఇక కక్ష సాధించడానికి విజృంభిస్తాను. ఇది వినడానికి చాలా బాగుంది కదా? యా! చూసారా, తను కూడా మనలో ఒకడే. అర్థమైందా? ఇది ఆ ప్రిన్స్ వేసిన తెలివి తక్కువ ఆలోచన అయి ఉంటుంది. అవును, అతను నిజంగా రేంజర్ అయితే గోసే మనకు ముందే ఎందుకు చెప్పలేదు? అందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. ఏ సిల్వర్, ఆగు! ఎవరు నువ్వు? అసలు నువ్వు మాకెందుకు సహాయం చేశావు? ఎవరు నిన్ను పంపించారు? ఓ, నువ్వా? ఏంటి, నీకు అతను ముందే తెలుసా?